తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దళిత బహుజనులపై అనేక దాడులు పెరిగిపోయాయని, మరియు ముఖ్యంగా జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులపై దాడులు అమానుషంగా చేస్తున్నారని జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. కాకినాడలోని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరపు మల్లికార్జున కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తాను నియోజకవర్గంలో ఉండే ప్రజలకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఉండే ప్రజలకు పవన్ కళ్యాణ్ న్యాయం ఎక్కడ చేస్తారని ప్రశ్నించారు. అత్యంత తీవ్రమైనటువంటి సమాజం ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 80 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కుల వివక్ష అనేది ఒక మహమ్మారి లాగా మన అందరిని కూడా వెంటాడుతాం. నిన్నగాక మొన్న టీవీల్లో కానీ ప్రచార సాధనాల్లో కానీ చూసినటువంటి వార్త అత్యంత జుగుస్పాకరం, దిగ్భ్రాంతికరం. ఎందుకు 2026వ సంవత్సరంలో కూడా మనందరికీ తెలుసు, మన హిందూ ధర్మంలో కానీ, క్రిస్టియన్ ధర్మంలో కానీ, ముస్లిం ధర్మంలో కానీ బ్రతికున్న మనిషి కంటే చనిపోయినటువంటి వ్యక్తికి మనం అత్యంత గౌరవిస్తాం. స్వర్గీయ అని మాట్లాడతాం. వాళ్ళు ఎంత పాపాత్ములైనది. చనిపోయినటువంటి వ్యక్తికి మనం, తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమాజం మన హిందూ సమాజం, మన భారతీయ సమాజం. సరే, ఫర్గెట్ అబౌట్ ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రోడ్డు వేసారా, లేకపోతే జనరల్ ఫండ్స్ నుంచి రోడ్డు వేసారా అనేది కాసేపు పక్కన పెడతాం. నేను పొద్దున్నే కాకినాడ వచ్చి ఒక హోటల్లో దిగా. దానికి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయల్లో 1,800 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా, 2,000 రూపాయలు అయింది. మేము నలుగురు తింటే దాంట్లో 700 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. మీడియా మిత్రులు, మీడియా సోదరులు, మీరు అందరూ సబ్బు కొంటారు, పిల్లలకి టూత్పేస్ట్లు కొంటారు, ఇంట్లో సరుకులు కొంటారు. మీరు కొన్న ప్రతి వస్తువు మీద 20 రూపాయలు, 30 రూపాయలు గవర్నమెంట్ 20% ట్యాక్స్ తీసుకుంటారు. మీ అందరూ ఏ కమ్యూనిటీ అండి? నేనే కమ్యూనిటీ అండి. ముస్లిం కాబట్టి 10 రూపాయలు తక్కువ, క్రిస్టియన్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ, బ్రాహ్మణ్ కాబట్టి 10 రూపాయలు తక్కువ, కమ్మ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ అనే ట్యాక్స్ ఉందా? ట్యాక్స్ అందరికీ సమానం. ప్రతి రూపాయి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి, నా దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోనే కదా రోడ్లు వేసింది. ఈ రోడ్డు మీద మరి ఎవరు నడవాలి? ఎవరు నడవాలండి? ఏ కులం వాళ్ళు నడవాలి? ఏ సాంప్రదాయం వాళ్ళు నడవాలి? ఏ అగ్రహారం వాళ్ళు నడవాలి? ప్రభుత్వం వేసిన రోడ్లు ఓపెన్ స్పేస్, మెంట్ ఫర్ ఆల్ పబ్లిక్. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం చనిపోయినటువంటి వ్యక్తిని మా వీధి గుండా మీరు తీసుకొని వెళ్ళటానికి లేదు అంటే మీ వీధి మా వీధి ఏంటంటే అది ప్రభుత్వం రోడ్డు. సరే, కాసేపు పక్కన పెడదాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి చేస్తే ఎస్సీ ఎస్టీలే నడవాలని ఉంటారు కాదు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల రోడ్లు వేస్తున్నారు, ట్యాంకులు కడుతున్నారు. అంత మాత్రం చేత అది మిగతా కులాలు ఉపయోగించకూడదని కాదు కదా. ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఒక రోడ్డు గుండా వెళుతుంటే అడ్డగించి, గొడవపడి, కొట్టి, చివరికి పొలాల్లో గుండా, మోకాల్లోతు బురదలో గుండా సమాధుల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి స్వయంగా మార్పు తీసుకొస్తాను అన్న చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో, జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగితే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు అని జేపీపీ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నించింది. ఆ పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి పార్టీ, జనసేన పార్టీ, కులాలను కలుపుతాను, మతాలను కలుపుతాను, సాంప్రదాయాలను కలుపుతాను, ఈ దేశంలో రాజకీయాలకి ఒక కొత్త పొంతలు తొక్కిస్తాను, ఎస్సీ ఎస్టీలో కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని నేనేం అడగటం. అట్లీస్ట్ మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలు జరిగితే కనీసం వారి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, పరామర్శించిన అధికారులు మీరు ఏ విధంగా ఈ సమస్య పట్ల బాధితులకి మేమున్నామని భరోసా ఇవ్వబోతున్నారా అని అడుగుతున్నాం మా పార్టీ. దానికి మీరు సమాధానం చెప్పండి. ఎస్సీ ఎస్టీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్పీ అండ్ కలెక్టర్ దే మస్ట్ విజిట్ ది ప్లేస్ ఆన్ ద వెరీ సేమ్ అకేషన్ విత్ ఇన్ 24 hours.
అడవులు చెట్లు లేకుంటే మానవజాతి మనుగడే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ అడవి దినోత్సవం సందర్భంగా కడప జిల్లా వేంపల్లిలోని నారాయణ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అడవులు చెట్ల ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థ మార్చి 21ని ప్రపంచ అడవి దినోత్సవం ప్రకటించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రపంచ అటవీ దినోత్సవం ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో వారు మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 21 ఈ రోజును ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని లక్ష్యం ఏమంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత, అడవుల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మానవ జాతి మనుగడకు చెట్లు అవసరం. ఒక 5 నిమిషాల పాటు ఈ భూమి మీద చెట్లు లేవు అనుకున్నాం. ఒక 5 నిమిషాలు చాలు. 5 నిమిషాల సేపు ఈ భూమి మీద చెట్లు లేకపోతే జరగబోయే పరిణామమే ఒక్కరం బతుకం, అందరం వచ్చేసి చనిపోతాం. కానీ మానవ జాతి మనుగడకే చెట్లు అడవులు అవసరం. మానవునికి కావలసిన ప్రాణవాయువును, ఆక్సిజన్ ఇవి ఉత్పత్తి చేస్తాయి. అవి ఉత్పత్తి చేసిన ప్రాణవాయువుతో మనం జీవిస్తున్నాం. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకొని మనం కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువును వదులుతాం. ఆ బొగ్గు పులుసు వాయువును చెట్లు గ్రహిస్తాయి. ఆ బొగ్గు పులుసు వాయువును చెట్లు గ్రహించకుండా పోతే ఈ యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మళ్ళీ మానవులు చచ్చిపోతారు. ఒకటి ఇవ్వడం ద్వారా మనల్ని కాపాడుతూ ఉంది. రెండవది మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడం ద్వారా మనల్ని కాపాడుతున్నాయి. కాబట్టి మానవ జాతి మనుగడకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను ప్రతి క్షణం ఆస్వాదించాలని, తమ్ముడి నటన అద్భుతంగా ఉందని ఆయన అభినందించారు. పవన్ కళ్యాణ్ నటనతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ టేకింగ్ చిత్ర బృందం పడిన కష్టాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచిలి మండలంలో 3.48 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. కూటమి పాలనలో అంతటా సంక్షేమం, అభివృద్ధి కనబడుతుందని వెల్లడి. మహిళల ఆస్తి హక్కు చట్టాన్ని అవమానించేలా జగన్ వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య. తీవ్రస్థాయిలో దుర్నెత్తిన ఏపీడబ్ల్యూసీఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత. కావలిలో అమృత్ పథకం పనుల పురోగతిపై 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సమీక్ష. అధికారులతో కలిసి అమృత్ పైలాన్ పరిశీలన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.